ఈ వర్తమానాన్ని త్రోసేసిన వారు ఎవరెవరైతే ఉన్నారో, ఈ ప్రతి కాలంలో దేవుడు పంపిన వర్తమానాన్ని త్రోసేసిన వారు 7వ సంకాలంతో సహా వాళ్ళందరికీ ఆయన తీర్పు తీర్చడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన వాళ్ళందరిపైన తీర్పు ప్రకటించడానికి వచ్చాడు. ఆయన అర్థమైన రామజమండి, వాళ్ళందరిపైన ఆయన తన తీర్పును ప్రకటించడానికి వచ్చాడు. ఎందుకు? కృపా వర్తమానం వాళ్ళకి ఇవ్వబడినప్పుడు కృపా వర్తమానాన్ని వాళ్ళు త్రోసేస్తే వాళ్ళు తీర్పు వర్తమానంలోకి వస్తారు. ముందు దేవుడు కృపనిస్తాడు, కృపను త్రోసేస్తే తీర్పులోకి వస్తారు. ప్రవక్త అంటాడు, దేవుడు వాళ్ళను తీర్పులోకి రావడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన తీసుకురావట్లేదు వాళ్ళని తీర్పులోనికి, వాళ్ళే కోరుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు ముందు వాళ్ళకి కనికరం ఇచ్చాడు, దేవుడు వాళ్ళకు ముందు కృపనిచ్చాడు ఆయన. కానీ వాళ్ళ కృపను, ఆ కనికరమును త్రోసేస్తున్నారు, ఆ కృపా వర్తమానం త్రోసేస్తున్నారు. అందుకే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు కోరినట్టుగా వాళ్ళకి ఇప్పుడు తీర్పు కుమ్మరించబడుతుంది. అది ప్రాఫెట్ చెప్పింది. దేవుడు ఎవరిని కూడా శిక్షించడానికి ఇష్టపడడు. అందుకోసమే ఆయన ముందు తన ప్రేమను, తన కనికరమును, తన కృపనిస్తాడు ఆయన. కానీ ఆ ప్రేమ కనికరములను ఎప్పుడైతే వాళ్ళు త్రోసేస్తారో, అదిగో వాళ్ళే తీర్పును కోరుతున్నారు కాబట్టి, శిక్షను కోరుతున్నారు కాబట్టి దేవుడు వాళ్ళను తీర్పు తీరుస్తాడు. బ్రదర్ బ్రానమ్ అంటాడు, నువ్వు పాపిగా ఉన్నందుకు దేవుడు నిన్ను శిక్షించడు. ఎందుకంటే నువ్వు పుట్టుడే పాపిగా పుట్టావు. దట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్. అది నీ తప్పు కాదు, నీ జన్మ తప్పది. నువ్వు ఆది పాపం ద్వారా జన్మించబడ్డావు, మనుష్య ఇచ్చల ద్వారా జన్మించబడ్డావు, శరీరిచ్చల ద్వారా జన్మించబడ్డావు. నీ జన్మ ద్వారా వచ్చింది అది. అయితే దేవుడు నీకు కృపనిస్తున్నాడు, దేవుడు నీకు కనికరమనిస్తున్నాడు, ప్రేమనిస్తున్నాడు. వర్తమాన రూపములో తిరిగి జన్మించబడడానికి. దాన్ని నువ్వు త్రోసేస్తున్నావు, వర్తమానాన్ని, తిరిగి జన్మించే వర్తమానాన్ని, ఆ కృపను నువ్వు త్రోసేస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అన్నాడు ప్రాఫెట్. అర్థమైందని చెప్పింది. అందుకే లోకములో ఉన్న పాపి దేవుని శిక్ష ఎందుకు పొందుకుంటాడు అంటే, దేవుడిస్తున్న కనికరమును, దేవుడిస్తున్న కృపను అతను త్రోసేస్తున్నాడు, దేవుడిస్తున్న క్షమాపణ అతను త్రోసేస్తున్నాడు. అందుకే దేవుడు అతన్ని శిక్షిస్తాడన్నాడు ప్రాఫెట్. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి.